హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ యూనిక్ ట్రెండ్స్ సభ్యులందరికీ నా నమస్కారములు. మీరెంతో నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతో నాకు ఎంతో మోటివేషన్ దొరుకుతుంది. ఇప్పుడు మనం ఏమాత్రం చేదు లేకుండా కాకరకాయ కూరని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయలు వేయించేసుకొని తర్వాత మనం స్టవ్ మీద బాండి పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు తర్వాత సాల్ట్, పసుపు వేసుకుని అంతా బాగా కలుపుకోవాలన్నమాట. దానిలో చింతపండు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి, చూసారా చింతపండు వేసాము, అదంతా వేసుకుని బాగా కలపాలి. ఆ ఉడికినప్పుడు ఆ చింతపండు, ఈ పెరుగు, సాల్ట్, ఈ పసుపు అన్నీ దానికి కాకరకాయకి పట్టి ఆ చేదు లేకుండా చేస్తాయండి. అప్పుడు టేస్టీగా ఉంటాయి. అలా కూడా కొంతమంది తినేస్తారు. ఈ ఉడికించిన వెంటనే అలానే తినేస్తారు చాలామంది. అలా తిన్నా కానీ టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు వాటిలో నీళ్లు పోసుకొని కలుపుకొని బాగా కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి మనం. చూసారా అన్ని ముక్కలు. మనం ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి చేసి పెట్టుకోవచ్చండి. ఇది 1 month దాకా వస్తుంది. టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పప్పు చేసుకున్నా మనం ఇవి పక్కన నంచుకోవటానికి బాగుంటాయండి. ఇవి చాలా నా సిగ్నేచర్ రెసిపీ అండి. ఇది నేను చాలా టేస్టీగా చేస్తాను. మా ఫ్రెండ్స్ అడిగి చేయించుకుంటారు, ఇది నాకు చేసి పెట్టు అని. అంత కాన్ఫిడెంట్ అనమాట నేను ఈ కుకింగ్ దీని మీద, ఈ కాకరకాయ. అందుకని మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని హై టెంపరేచర్లో ఉడికించుకోవాలన్నమాట. చూసారా అలా ఉడుకుతుంది. ఉడికి మొత్తం అన్నీ దానికి పడతాయన్నమాట. ఈ లోపల మనం మసాలా తయారు చేసుకుందాం. దానికి ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు పొడి, జీలకర్ర వేసి మొత్తం మనం మిక్సీ వేసుకోవాలండి. ఇవి చూసారా ఉడికిని మనం వడపోసుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం బాండి పెట్టి దాని మీద నూనె వేసుకొని, బాండీలో నూనె వేసుకొని దాన్ని బాగా హీట్ చేసి, తర్వాత చూసారా నేను ఎక్కువ కొబ్బరి నూనె, మామూలు నూనె కలిపి కానీ, కొబ్బరి నూనె, నెయ్యి అలా కలిపి కానీ ఫ్రైల్లో వాడతా. ఎందుకంటే కొబ్బరి నూనె కాళ్ళకి, వంటికి చాలా మంచిది. స్కిన్ కూడా గ్లో అవుతుందన్నమాట. హెల్దీ అండ్ బ్యూటీగా ఉంటారు. జుట్టు కూడా బ్లాక్గా ఉంటుందన్నమాట. మీరు మలయాళీస్ని చూసుంటారు కదా, వాళ్ళ జుట్టు ఎంతో బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కల్ని వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. బాగా ఎర్రడాలు వచ్చేదాకా వేయించాలన్నమాట. మేము ఇక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకేసారి తెచ్చుకొని చేసి పెడతానండి. పెడితే ఆ వీక్ అంతా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. మీరు జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఒకసారి చేసి పెట్టుకోండి. 1 month దాకా నిలవ ఉంటుందని చెప్పాను కదా, అలా అనమాట. దీని మధ్యలో మాడిపోకుండా తిప్పుకోవాలన్నమాట. బాగా ఎర్ర కలర్ వచ్చేదాకా ఇవి కరకరలాడు బాగుంటాయండి. విడిగా కూడా వట్టి తినేయచ్చు, వేయించిన తర్వాత తినేయచ్చు, ఇందాక పెరుగులో ఉడికించినప్పుడు అలానే తినేయచ్చు. మీరు మధ్య టేస్ట్ చేసి చూడండి, అన్నిటికీ డిఫరెన్స్ చాలా బాగుంటాయి. చూసారా అది అలా వచ్చిందనమాట బ్రౌన్ కలర్లో. ఇప్పుడు వాటిని మనం తీసేసుకుందాం, ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఫ్రెండ్స్ కూడా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ఈ కూర అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు కావలసినంత నూనె తీసుకొని మనం ఆ మసాలా చేసాం కదా ఇందాక, ఉల్లిపాయ,
పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు పొడి వేసి పేస్ట్ చేసాం కదా, దాన్ని వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని బాగా పచ్చి లేకుండా ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలపండి. అలా కలుపుతూ మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు తయారు చేసుకుని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. కామెంట్స్కి నేను ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూనే ఉన్నాను. అలా ఫ్రై అయింది కదా, ఇంకొంచెం రెడ్ కలర్ రావాలన్నమాట. బాగా నూనె బయటికి రావాలి, అప్పటిదాకా వేయించుకోవాలి. ఈ కాకరకాయ కారంలో నూనె బాగా పడుతుందండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నిలవ ఉంటుంది కదా. కొంచెం ఎక్కువగా వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. బాగా కలుపుకొని కొత్తిమీరని బాగా వేయించుకోవాలి. ఇంకా వస్తుందండి ఆల్మోస్ట్. అలా బాగా వచ్చిన తర్వాత చూసారా, ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోండి. బాగా మసాలా అంతా పట్టేటట్టు కాకరకాయ ముక్కల్ని కలుపుకోండి. కలిపి చూసి తయారైపోయిందండి మనది కాకరకాయ కారం, కాకరకాయ కూర ఏదైనా. నెక్స్ట్ కొంచెం బెల్లం వేసుకోవాలండి. నేను బెల్లం పొడి వేసాను. మీ దగ్గర బెల్లం ఉంటే అలానే చిన్న ముక్కలుగా చేసుకుని దానిలో వేస్తే అది కరిగిపోతుంది. ఇంకా మొత్తం ఇది కారం స్వీట్గా అంతా బాగుంటుందన్నమాట. నేను ఇలా డెకరేట్ చేశాను. నాకు మొక్కలంటే ఇష్టం అని మీకు తెలుసు కదా. మొక్కలతో నేను ఇలా డెకరేట్ చేశాను. మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి ప్లీజ్.